హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన గార్డెన్లో వచ్చిన వెజిటబుల్స్తో చిన్న హార్వెస్ట్ చేద్దామండి. చూడండి, ఇదిగోండి బనానా పెప్పర్, బనానా పెప్పర్తో లాస్ట్ టైం బజ్జీలు వేసామండి, చట్నీలోకి వాడాను. చాలా బాగున్నాయండి బజ్జీలు అయితే, హాట్గా చాలా బాగున్నాయండి. బజ్జీకి నెంబర్ 1 అండి బనానా పెప్పర్. చూడండి ఎన్ని వచ్చినాయో. మనవి పూర్తి ఆర్గానిక్ అండి, మన గార్డెన్లో పండించుకున్నవి. ఎలా అయినా టేస్ట్ బాగుంటుందండి, ఫ్రెష్గా కోసుకుని మనం అప్పటికప్పుడు చేసుకుంటాం కదండి. ఎంతైనా మనం పండించుకునేవి ఫ్రెష్గానే ఉంటాయి కదండి. ఎటువంటి ఎరువులు వేయలేదు మనం. బనానా పెప్పరు, ఇది అలపనోస్ కూడా ఉన్నాయేమో, కోసుకుందామండి. టమాటా పండింది ఉందండి, అది కూడా కోసుకుందాము. క్యాప్సికమ్ కూడా కోసుకుందామండి. మన గార్డెన్లో క్యాప్సికమ్ కూడా వచ్చినాయి, హార్వెస్ట్ చేసుకున్నాము. ఇదిగోండి బీన్స్ కూడా వచ్చినాయి. చూడండి, బీన్స్ కూడా హార్వెస్ట్ చేస్తున్నా. చూడండి, ఒక చెట్టే ఉందండి, చిన్నగా కొన్ని వచ్చినాయి. మన గార్డెన్లో సొంతగా పండించినవి అంటే టేస్ట్ బాగుంటాయి కదండి. బీన్స్ టమాటాల్లో వేసుకోవచ్చు, అన్నిట్లో కలుపుకోవచ్చు అండి. చూడండి, మన గార్డెన్లో హార్వెస్ట్ చేసామండి. ఇవి చూడండి, క్యాప్సికము, బీన్స్, బనానా పెప్పరు, అలపెనోసు, టమాటా అండి. చూడండి, ఇవన్నీ మన గార్డెన్లో ఆర్గానిక్ అండి, స్వయంగా మనం చేతుల మీద పండించి కోసినాయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.